కాబట్టి ప్రపంచం తలంపులు జరగచ్చు, జరగకపోవచ్చు. తలిచేవాడికి ఏమి సంబంధము? తలిచేవాడు ఊరికే అలా ఉంటాడంతే. మొదటి తలంపు ఒకటి తలిచి ఊరుకుంటాడు. ఊరికే ఉంటాడు. అధ్యక్ష స్థానంలో ఉన్నట్టు ఉంటాడు అనమాట అండి. ఇక్కడి నుంచి మొదలవుతుంది. తలిచేవాడికి ఇది తలంప కాదా? అవునా? తలంపు. మీరు తలిచేవాడికి ఇది తలంపని ఎరిగితే, గుర్తిస్తే మీరు తలిచిన తలవని వారే లెక్కకొస్తారు. అలా కాకుండా మీరేదో చేస్తున్నానని అనుకున్నప్పుడు మీ తలంపులు లెక్కొస్తాయి. అది కార్యరూపం దాల్చినప్పుడు అది జరగచ్చు, జరగకపోవచ్చు. అది కూడా మీరు ఆలోచన చేయరు. జరిగితే ఓకే, జరగపోయినా ఓకే. అది నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఏదైనా. పాజిటివ్ వచ్చినా ఓకే, నెగిటివ్ గా వచ్చినా ఒకటే. మీరు రాయి శ్రేరండి అడ్డుగా ఉందని అది వచ్చి తిరిగి మీ మీద వచ్చి నొసలకు తగిలింది, సరే ఓకే. ఓకే 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 అన్నిటికీ ఓకే. అన్నిటికీ ఓకే. అది అసలు నెగిటివ్ అనేది లేదు, ఉండదు. ఆరోగ్యంగా ఉన్నా ఓకే. ఒకవేళ అనారోగ్యంగా వచ్చింది ఏం చేస్తాము? ఇప్పుడు ప్రాపంచిక దృష్టిలోనే ఈ నెగిటివ్ పాజిటివ్లు ఉంటాయి, కానీ తన దగ్గర ఒకటే ఉంటుంది, అది సదా పాజిటివ్. దాంట్లో నెగిటివ్ ఉండదు. ఒకవేళ తన దగ్గర బయట నెగిటివ్ అనుకున్నది కూడా తన దగ్గరికి వచ్చేసరికి పాజిటివ్ కిందనే మారిపోతుంది. ఇక్కడ తన దగ్గరకు వచ్చినప్పుడు తన దగ్గర నెగిటివ్ పాజిటివ్ రెండూ లేదు, దానికి సాక్షి అన్నమాట నెగిటివ్ పాజిటివ్ కి. అయినా బయట జరుగుతూ ఉంటుంది కొన్ని విషయాలు. అప్పుడు దాంతో ఏ విధంగా అనుసంధానం కావాలా